నమస్తే అండి. 3 నెలల వరకు ఫ్రెష్గా ఉండే చికెన్ నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. 2 కేజీల బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడగండి. పీసెస్ అనేది ఈ సైజులో ఉండాలి. ఏదైనా స్ట్రైనర్లో వేసి తడిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసి ముక్కలకంతా బాగా పట్టేలా కలపండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నీ వేసి స్టవ్ ఆన్ చేయండి. కొద్దిగా వేడైన తర్వాత మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టడం వల్ల చికెన్లో వాటర్ అనేవి త్వరగా వస్తాయి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలపండి. వాటర్ వచ్చిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అంతా బాగా ఉడుకుతుంది. చికెన్ అంతా ఉడకడానికి ఒక 20 నిమిషాల టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాక ముక్కలు పొడి పొడిలా రావాలి, అంతవరకు ఉడకబెట్టండి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. వాటర్ ఉంటే పచ్చడి అనేది పాడవుతుంది. కాబట్టి మొత్తం డ్రై అయ్యేదాకా ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. లో ఫ్లేమ్లో ధనియాలను వేయించండి. ధనియాలు వేగిన తర్వాతనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 4 ఇలాచీలు, 8 లవంగాలు, 1 స్పూన్ ఆవాలు, సగం స్పూన్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారబెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండర్ చేసిన తర్వాత తీసి పక్కన ఉంచండి. ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. మనకు ఈ చట్నీ మొత్తంలో 700 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైనాక ముందుగానే ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించండి. చికెన్ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్లోకి మారాలి, అంతవరకు వేయించండి. లో ఫ్లేమ్లో బాగా వేయించండి. మనకు చట్నీలో ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు, అందుకని జాగ్రత్తగా వేయించండి. మధ్య మధ్య కలుపుతూ మంచి బ్రౌన్ కలర్కు వచ్చేంత వరకు వేయించండి. ఇలా అన్నీ వేయించిన తర్వాత తీసి బౌల్లో వేసుకోండి. సౌండ్ అనేది ఇలా రావాలి. అదే ఆయిల్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలి. అప్పటికప్పుడు చేసుకున్నదైతేనే బాగుంటుంది. ఇలా వేసి వేయించండి. అల్లం పేస్ట్ అనేది మంచి కలర్లోకి రావాలి, అంతవరకు వేయించండి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే 150 గ్రామ్స్ వరకు కారము, 100 గ్రామ్స్ వరకు ఉప్పు వేసి ముందుగానే గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఒకసారి అంతా బాగా కలపండి. ఆయిల్లో మసాలాలంతా బాగా కలవాలి, బాగా కలపండి. చట్నీ మొత్తం అయ్యాక మీకు ఒకవేళ ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తే వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోండి. దానిలో చికెన్ ముక్కలు కూడా వేసి కలపండి. మసాలా అంతా చికెన్కి పట్టేలా ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తుంది. ఒక రోజు తర్వాత ఆయిల్ అనేది ఊరుతుంది. బాగా కలిపి చట్నీ మొత్తాన్ని చల్లారబెట్టండి. ఇలా చేయడం వల్ల ఫస్ట్ టైం పెట్టినా కూడా చికెన్ పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా కలిపి చట్నీని పక్క నుంచి
మొత్తం చల్లారబెట్టండి. మొత్తం చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసం తీసి చట్నీలో వేసి కలపండి. మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసి బాగా కలపండి. మొత్తం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.